వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. తెలుగు ఫ్రీ జాబ్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఓ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కమెంట్ చేయండి. చూద్దాం. హలో ఫ్రెండ్స్, ఎవరైతే ఐటీఐ చేసుకున్న అభ్యర్థులకు చాలా మంచి అవకాశం. సిఎస్ఆర్ సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుంటే ఇక్కడ స్టార్టింగ్ 4వ తారీఖు నుంచి మొదలవుతుంది. జూలై 4 టు ఆగస్ట్ 3 తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు. చాలా మంచి అవకాశం, మిస్ చేసుకోకుండా. ఎవరైతే ఐటీఐ చేసుకున్న ట్రేడ్ మెకానికల్ ఫిట్టర్ చేసిన అభ్యర్థులకు చాలా మంచి అవకాశం, మిస్ చేసుకోకండి. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ని. అలాగే ఇక్కడ చూసుకున్న టెక్నీషియన్ పోస్ట్, నేమ్ ఆఫ్ పోస్ట్ టెక్నీషియన్ 1 పోస్ట్. మొత్తం పోస్టులు 27 ఉన్నాయి. ఎస్సీ 4, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ 5, జనరల్ క్యాండిడేట్స్ ఒక పోస్ట్ ఉంది. పీడబ్ల్యూ అన్రిజర్వ్డ్ జనరల్, పీడబ్ల్యూబీ ఓహెచ్ ఒక పోస్ట్, ఈడబ్ల్యూఎస్ 4 పోస్టులు, జనరల్ క్యాండిడేట్స్ 12 పోస్టులు ఉన్నాయి. పే లెవెల్ చూసుకుంటే 4 మంత్ శాలరీ 19,000 నుంచి 17 పే లెవెల్ కమిషన్ నుంచి 19,000 నుంచి 63,200 వరకు ఉంటుంది 4 మంత్ శాలరీ. అప్రాక్సిమేట్లీ టోటల్ అమౌంట్ 39,000 పర్ మంత్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే అప్పర్ ఏజ్ లిమిట్ 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎవరైనా అభ్యర్థులు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సిఎస్టీ అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్. అలాగే ఎవరైతే అభ్యర్థులు నేమ్ ఆఫ్ పోస్ట్ ఫిట్టర్, ఫిట్టర్ 10th మరియు ఐటీఐ చేసి ఉండాలి. డిజరబుల్ క్వాలిఫికేషన్స్, ఎబిలిటీ టు రీడ్, ఇంటరప్ట్, టెక్నికల్ డ్రాయింగ్స్, సిస్టమ్ ప్రొఫిషియన్సీ, ఫిట్టింగ్, అసెంబ్లీ, మెయింటెనెన్స్, మొత్తం నాలెడ్జ్ టూల్స్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. సాఫ్ట్వేర్ ఆటో సిడి సాఫ్ట్వేర్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఎబిలిటీ వర్క్ టు కొలీగ్స్, టీమ్ ఎఫెక్టివ్. అలాగే టోటల్ 14 పోస్టులు ఉన్నాయి ఫిట్టర్లో. ఎస్సీ 4, ఓబీసీ 4, ఈడబ్ల్యూఎస్ 3, జనరల్ 3 పోస్టులు ఉన్నాయి. మొత్తం 14 పోస్టులు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఎలక్ట్రికల్ పవర్ టూల్స్ గురించి మినిమం 10th పాస్ అయి ఉండాలి. అలాగే ఐటీఐ చేసి ఉండాలి. మినిమం 55% మార్క్స్తో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎలక్ట్రికల్ పవర్ డ్రైవ్స్, డిజరబుల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, వైరింగ్, సోల్డరింగ్ చేయడానికి వచ్చిన అభ్యర్థులకు మంచి అవకాశం. జనరల్ టోటల్ 4 పోస్టులు ఉన్నాయి. జనరల్ క్యాండిడేట్స్ కోసం ఎలక్ట్రికల్ మెకానిక్, ఇన్స్ట్రుమెంటల్ మెకానిక్ చూసుకుంటే ఇక్కడ 10th పాస్ అయి ఉండాలి. ఐటీఐ చేసి ఉండాలి. మెకానికల్ ఇంజనీర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్. టోటల్ 4 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్స్, పీడబ్ల్యూబీడి ఒక పోస్ట్ ఉంది. పీడబ్ల్యూబీడి ఓహెచ్ ఒక పోస్ట్ ఉంది. జనరల్ క్యాండిడేట్స్ 2 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ మెకానిస్ట్ చూసుకుంటే ఇక్కడ టోటల్ 2 పోస్టులు. మినిమం 10th ఐటీఐ చేసి ఉండాలి. 50% మార్క్స్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఫుల్ 2 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్న అభ్యర్థులకు మంచి అవకాశం. ఫౌండరీ మ్యాన్ పోస్ట్ చూసుకుంటే ఇక్కడ 10th మినిమం 10th పాస్ అయి ఉండాలి. ఐటీఐ చేసి సర్టిఫికేట్, నేషనల్ స్టేట్ ఫౌండరీ మ్యాన్ ఫర్ రికగ్నైజేషన్ ఏదైనా గుర్తు పొందిన యూనివర్సిటీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నాలెడ్జ్ ఫౌండరీ ప్రాసెస్, ఇండస్ట్రింగ్, మోల్డింగ్, కాస్టింగ్,
కోర్ మార్కెటింగ్ ఎబిలిటీ ఇంటరాప్ట్ బేసిక్ డ్రాయింగ్స్ జనరల్ స్పెసిఫిక్గా ఒక పోస్ట్ ఉంది. జనరల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మోటార్ మెకానిక్ చూసుకుంటే ఇక్కడ మోటార్ మెకానిక్ టోటల్ ఒక పోస్ట్ ఉంది. 10th పాస్ అయి ఉండాలి. మోటార్ మెకానిక్ అర్హత 2 years ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కలిగిన అభ్యర్థులకు 10th మినిమం 55% మార్క్స్తో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఫిట్టర్ ఎయిర్ కండిషనింగ్ రిప్రజెంటేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్ మినిమం 10th పాస్ అయి ఉండాలి. ITI చేసి ఉండాలి. ఎయిర్ కండిషన్స్ మినిమం 2 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. ఒక పోస్ట్ ఉంది. జనరల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. టోటల్ వేకెన్సీస్ 27 ఉన్నాయి. జనరల్ ఇన్ఫర్మేషన్ కండిషన్ చూస్తే మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఆన్లైన్ అప్లికేషన్ అయిన తర్వాత స్క్రీనింగ్ కమిటీ షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ పాస్ అయిన తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మీ అఫీషియల్ వెబ్సైట్ www.cmeri.res.in అఫీషియల్ వెబ్సైట్కి అప్లై చేసుకోండి. క్యాండిడేట్స్ ఎవరైతే టెస్ట్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. మోడ్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామ్ చూసుకుంటే OMR బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఉంటుంది. మీడియం ఆఫ్ క్వశ్చన్ చూసుకుంటే హిందీ ఆర్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. 10th ITS 10th బేసిస్లో స్టాండర్డ్ ఎగ్జామ్ 150 మార్క్స్ 2.5 hours ఎగ్జామ్ ఉంటుంది. చెస్ చూసుకుని మెంటల్ ఎబిలిటీ 50 మార్క్స్ 50 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ ఉంటాయి. నో నెగిటివ్ మార్కింగ్ ఉండదు ఇన్ దిస్ పేపర్. అలాగే పేపర్ 2 30 minutes ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 75 మార్క్స్. 75 ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. 25 మార్క్స్ 75 క్వశ్చన్స్. one నెగిటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది సెకండ్ పేపర్లో. థర్డ్ పేపర్ టైం అలాటెడ్ ఉంటుంది 1 hourలో. కాంకన్ సబ్జెక్ట్ ఎవరైతే మీ ట్రేడ్లో ఏ ట్రేడ్ ఉన్నా ఆ ట్రేడ్ మీద 50 మార్క్స్ ఉంటాయి. 50 క్వశ్చన్స్ 150 మార్క్స్. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. చాలా మంచి అవకాశం, మిస్ కాకండి, అప్లై చేయండి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. SC ST అభ్యర్థులకు 5 years, OBC 3 years, PWBD unreserved 10 years, OBC PWBD 15 years, 13 years, SC ST 15 years. డిపార్ట్మెంట్ అభ్యర్థులకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఆఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి అప్లై చేసుకోండి. చాలా తక్కువ టైం ఉంది. చూసినందుకు ధన్యవాదాలు.